అందరికీ నమస్కారం. నేను తెలుగు టీచర్ని. తెలుగు సబ్జెక్టు బోధించుట నా వృత్తి. ప్రజెంట్గా నేను తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను గత 11 సంవత్సరాల నుండి తెలుగు టీచర్గా స్కూల్లో వర్క్ చేస్తున్నాను. అయితే నేను ఇప్పుడు ప్రజెంట్గా నేను చెప్పే క్లాసులు 9th, 10th స్టేట్ సిలబస్ 10th క్లాస్. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క లెసన్ వైజ్గా చెప్పాలని అనుకుంటున్నాను. అయితే లెసన్ వైజ్గా చెప్పడంలో మొట్టమొదటిసారిగా విద్యార్థులకు తెలుగు చదవడం, రాయడం, ఒత్తులు, గుణింతాలు, ఒత్తు పదాలు అన్నీ కూడా మంచిగా పలకడానికి రావాలి. అలా పలకడానికి కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో చదివే విద్యార్థులందరూ కూడా తెలుగును చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. తెలుగు సబ్జెక్ట్ని ఒక సబ్జెక్ట్లా చూస్తున్నారు, కానీ వాళ్ళు మాట్లాడే భాష మొత్తం కూడా ఇంట్లో ఇక్కడ తెలుగు ప్రజలు, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు. కానీ తెలుగు చదవడం, రాయడం మాత్రం చాలామందికి రావటం లేదు. అందుకని తెలుగు చదవడం, రాయడం కూడా ఏ విధంగా నేర్చుకోవాలో నేను నా ఛానల్లో బ్లాగ్ లాగా చేస్తున్నాను. వీడియో చేసి మీకు అందరికీ కూడా తెలుగు సరిగా మాట్లాడలేని విద్యార్థులకు, తెలుగు మాట్లాడే విద్యార్థులు కూడా తెలుగు చదవలేకపోతారు. తెలుగు సరిగా మాట్లాడడం కూడా రాని విద్యార్థులు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా అవసరమయ్యే విధంగా తెలుగును మాట్లాడి చూపించడం మరియు టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠాలను క్లియర్గా చెప్పి చూపించడానికి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తెలుగు పాఠాలు, తెలుగు సబ్జెక్టులోని మొట్టమొదటి పాఠం నుండి స్టార్ట్ చేస్తాను. అయితే మీకు ఎవరికైనా తెలుగు సబ్జెక్టులో రావటం లేదు, తెలుగు సబ్జెక్టులో చాలా మార్క్స్ తక్కువగా వస్తున్నాయి అంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి మీకు ఒకవేళ నచ్చితే, నా టీచింగ్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, నమస్కారం. పాఠం నేపథ్యం, ఉద్దేశం. విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి, ప్రహ్లాదుడి మనవడు. ఇతను తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షకు గురైనారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయం ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనావతారం ఎత్తినాడు. బలి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు 3 అడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇచ్చాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించాడు. బలి చక్రవర్తిని దానం ఇవ్వవద్దని అన్నాడు. ఇచ్చిన మాటకు కట్టుపడే తత్వాన్ని, దానం చేయడంలోని గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠం నేపథ్యము. పాఠము దేని గురించి ఉంటుంది, పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని తెలుసుకోవడానికి మనకి చిన్న పారాగ్రాఫ్ని ఇచ్చారు. విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి. అసురులు అంటే రాక్షసులు. ప్రహ్లాదుని మనవడు. బలి చక్రవర్తి ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడి మనవడు. ఇతను తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. అంటే స్వర్గంలో ఎవరుంటారు? దేవతలు ఉంటారు. అయితే దేవతలను అందరినీ కూడా ఆక్రమించినట్టే అన్నమాట. స్వర్గలోకాన్ని ఆక్రమించడం అంటే స్వర్గలోకం మొత్తం కూడా తన చేతిలోకి తీసుకోవడం. అయితే స్వర్గాన్ని తన చేతిలోకి తీసుకున్నప్పుడు దేవతలందరూ స్వర్గాన్ని వదిలి వెళ్ళిపోయి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. అప్పుడు దేవతల కష్టాలు తీరుస్తానని విష్ణుమూర్తి అభయం ఇచ్చాడనమాట. అందుకని విష్ణుమూర్తి వామనావతారము ఎత్తినాడు. అంటే వామనావతారము దశావతారాలలో ఒక అవతారము. వామనుడు అంటే పొట్టివాడు అని అర్థం. అయితే ఈ విధంగా పొట్టిగా
అవతారంలో పొట్టివాడుగా అవతారం ఎత్తి ఏ విధంగా బలి చక్రవర్తి యొక్క తనకు ఏదైనా సాధించగలననే ఒక గర్వాన్ని అణిచివేశాడు బలి చక్రవర్తి. అది ఏమిటి అనేది ఈ పాఠంలో ఉంటుంది. అయితే బలి చక్రవర్తి వామనుడు ఏమడిగినా ఇస్తానని ముందుగానే మాట ఇచ్చేశాడు. ఎందుకంటే తన దగ్గర ఏదైనా ఉంది అని, ఏదైనా ఇవ్వగలిగే శక్తి ఉందని తన మీద తనకు నమ్మకం అన్నమాట. అందుకని ఆ విధంగా వచ్చినవాడు ఎవరు ఏంటి అని కూడా, ఎంతటి సామర్థ్యం గల వ్యక్తి అని కూడా చూసుకోకుండా ముందుగానే మాట ఇచ్చేయడం బలి చక్రవర్తి చేసిన తప్పు. ఇదంతా ముందే గమనించిన బలి చక్రవర్తి గురువుగారైన శుక్రాచార్యుడు ముందుగానే గమనించి చెప్తారనమాట బలి చక్రవర్తికి ఇవ్వవద్దు అని. దానం చేస్తానని మాట ఇచ్చి చేయకుండా ఆగిపోవడం అనేది రాజులకు న్యాయం కాదని, ధర్మం కాదని బలి చక్రవర్తి ఆ మాటను వారిస్తారు. ఇది ఈ పాఠం యొక్క ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగము పురాణ ప్రక్రియకు చెందినది. పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది. పురాణాలు 18. వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. ఇందులో భాగవత పురాణం 1. భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ మహాభాగవతం 8వ స్కందంలోని వామన చరిత్రలోనిది. కవి పరిచయం. పోతన జనగామ జిల్లా బొమ్మర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయనని భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతుడికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రుడికే అంకితం చేశాడు. శబ్ద అలంకార సొగసుతో భక్తి రస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంటత వస్తాయి. పోతన రచనా శైలి మధుర భక్తి, తరువాత కవులకు ఒరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. కవి పరిచయము. పోతన గారి పరిచయం ఈ విధంగా కొనసాగుతుంది. పోతన గారు క్రీస్తు శకం 15వ శతాబ్దం కాలం నాటి వారు. ఈ పాఠము పురాణం నుండి తీసుకోబడింది. శ్రీ మహాభాగవత పురాణం నుండి 8వ స్కందంలోని వామన చరిత్ర నుండి తీసుకోవడం జరిగింది. పోతన గారు శబ్ద అలంకార సొగసులతో భక్తి రస ప్రధానంగా రచనలు చేస్తారు. చాలా గొప్ప కవి పోతన గారు. అయితే పోతన గారి దగ్గర ఒక నిర్ణయాన్ని చేసుకున్నారు. ఏమిటది అంటే, భాగవత పురాణాన్ని మానవ మాతృలు ఎవ్వరికి కూడా అంకితం చేయనని అతని యొక్క ఉద్దేశం. పోతన మాతృలు శ్రీరామచంద్రునికే అంకితం చేశారు. విద్యార్థులకు సూచనలు. పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదవండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి. పాఠం చదవండి. అర్థం కాని పదాల కింద గీత గీయండి. వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న పద విజ్ఞానం పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి. ప్రవేశిక. ఇచ్చిన మాట తప్పకపోవడం, తాను సంపాదించిన దానిలో శక్తి మేరకు దానం చేయడం, తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించటం అనేవి మానవులకు ఉండవలసిన మహిత గుణాలు. మన పురాణాలలో, చరిత్రలో ఇటువంటి మహనీయుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉన్నది. ప్రస్తుత పాఠంలో బలి చక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు హెచ్చరిస్తున్న వామనుని కోరిక మేరకు దానం చేస్తాడు. ఆ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయ శైలిలో ఆస్వాదిద్దాం. ప్రవేశికలో ఇదివరకు పాఠం ఉద్దేశంలో చూశారుగా చిల్డ్రన్.
ఏ విధంగా అయితే శుక్రాచార్యుడు బలిచక్రవర్తి గురువు, వచ్చినవాడు మహావిష్ణువు అని తెలుసుకొని బలిచక్రవర్తి యొక్క రాజ్యము, సంపద, ఆస్తిపాస్తులు అన్నీ కూడా తొలగిపోతాయని తెలుసుకొని దానము ఇవ్వవద్దని ముందుగానే వారించడం, హెచ్చరించడం జరుగుతుంది. అయితే బలిచక్రవర్తి మాత్రం తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. అయితే బలిచక్రవర్తి మాటను కూడా దానశీలంలో మొదటి పద్యము, కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరున్ డలంతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండంబుగలడే మాన్పనొకండు నా పలుకు లాకర్నింపు కర్ణంబులన్ వలది దానము గీనమున్ బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండై యశస్వి ఇట్లనియే. మొదటి పద్యము తాత్పర్యము. దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు. 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని వామనుడిని పంపించు అని ఈ విధంగా తన వంశగురువైన శుక్రాచార్యుడు తన మేలు కోరి చెప్పుతుండగా క్షణకాలం కన్నులు మూసుకొని కీర్తిమంతుడైన బలి ఇట్లా అన్నాడు. తాత్పర్యంలో చూడండి చిల్డ్రన్, దాతల్లో గొప్పవాడా అంటే దాత అంటే దానం ఇచ్చువాడు అని అర్థం. ఆ దానం ఇచ్చు వాళ్ళలో గొప్పవాడివని కీర్తి గడించిన వాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. కులము అంటే ఇక్కడ మనము ఇప్పుడు కులము అంటే క్యాస్ట్ అనే అర్థం వస్తుంది. కానీ అప్పుడు కులము అని అంటే ఇక్కడ రాజవంశీకులు, అసురులు అనే కులము అన్నమాట. కులము అంటే ఆ విధమైన అర్థం వస్తుంది. ఆ అసురులు అంటే రాక్షసులు. నీ రాజ్యము అంటే తను బలిచక్రవర్తి అప్పటి వరకు గడించిన రాజ్యము. పరాక్రమము అంటే శూరత్వము, వీరత్వము ఇవన్నీ కూడా నిలుపుకో అంటే నీవిప్పుడు దానము ఒకవేళ ఇచ్చినచో ఇవి 3 కూడా మిగలవు, మొత్తం కూడా వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఈ శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని మాట వెనక్కి తీసుకోమని, మాట ఇవ్వవద్దని ఆపుతున్నాడు. ఎందుకంటే తన రాజగురువు, అతని బలిచక్రవర్తి యొక్క గురువు కాబట్టి అతని రాజ్యాన్ని, వంశాన్ని, పరాక్రమాన్ని కాపాడే ఒక బాధ్యత రాజగురువులకు ఉంటుంది. అందుకని సలహాలు ఇస్తూ ఉంటారు రాజులకు. అందుకని ముందు జాగ్రత్తగా హెచ్చరించాడు. ఈ పొట్టివాడు విష్ణువు. ఈ పొట్టివాడు ఎవరో కాదు, వామనుడు, వామన అవతారంలో వచ్చిన విష్ణుమూర్తి, సాక్షాత్తు విష్ణుమూర్తే. 3 అడుగుల జాగతో 3 అడుగుల స్థలాన్ని అడుగుతున్నాడు. కానీ అంత ఈజీగా అంటే అంత తొందరగా ఈ దానం తీసుకొని వెళ్ళేవాడు కాదు. బ్రహ్మాండం అంతా నిండిపోతాడు. బ్రహ్మాండం అంటే ప్రపంచం మొత్తం కూడా, ఈ భూమండలము, ప్రపంచం అంతా కూడా నిండిపోతాడు. ఎవరైనా అతనిని ఆపగలరా? ఈ విష్ణుమూర్తే ప్రపంచమంతా ఉన్నవాడని ముందుగానే శుక్రాచార్యుడు హెచ్చరిస్తున్నాడు. ఎవ్వరు కూడా ఆపలేరు. అందుకని నువ్వు ఇవ్వవద్దు అని చెప్పి దానము ఇవ్వకుండా ఉండడానికి ఆపుతున్నాడు ఇక్కడ శుక్రాచార్యుడు. మళ్ళీ పద్యము. నిజమాన తిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిధియ యర్దంబు గామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింపనిత్తుననియు నర్ధలోభంబున నర్ధిం బొమ్మనుటెట్లు పలికి లేదనుడ కంటే పాపమొద్ది యొట్టి దుష్కర్మనునిచే భరించదగాని
సత్యహీనుని మెవంజాలననుచు. ఓ మహాత్మా, నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. అర్థం, కామం, కీర్తి జీవనాధారం. వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పుట కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసినా వాణ్ణైనా భరిస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వాణ్ణిని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా. యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణం పొందడము, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము మానధనులైన వాళ్లకు మేలైన మార్గాలు. చూడండి మహాత్మా, నీవు చెప్పింది నిజమే. ఈ లోకంలో గృహస్థుల ధర్మము ఏమిటంటే అని బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యుడితో వాదిస్తున్నాడు. ఏమని అంటే అర్థము అంటే ఇక్కడ డబ్బు అని అర్థం, కామము అంటే కోరికలు అని అర్థం, కీర్తి అంటే అతనికి అప్పటి వరకు తను మంచి పనులు చేస్తే మంచివాడని, చెడు పనులు చేస్తే చెడ్డవాడని వచ్చే పేరు. ఇవన్నీ కూడా మనిషి గృహస్థులకు ఈ భూమిపైన బ్రతకడానికి జీవనాధారము అని చెప్తున్నాడు. అయితే వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ఇవ్వనని కేవలం నా యొక్క రాజ్యం కోసము, కులం కోసము, ఇంకేదో దానికోసము నేను ధనంపై దురాశతో నేను ఇవ్వలేనని మాట తప్పడము నాకు ధర్మం కాదు అని చెప్తున్నాడు ఇక్కడ బలిచక్రవర్తి శుక్రాచార్యునితో. మాట తప్పుడు కన్నా పాపం లేదని చెప్తున్నాడు. ఎందుకంటే భూదేవి అంట, భూమాత, ఎవరెంత చెడ్డ పని చేసినా భరిస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం నేను మోయలేను అనిందంట. అంటే మనం రోజు భూమిపైన నడుస్తూ భూమిపైననే బతకాలి, తప్పదు. కానీ ఈ భూమాతనే నేను భరించలేను అన్నప్పుడు మనం భూమిపై బ్రతకగలమా అని బలిచక్రవర్తి శుక్రాచార్యునితో చెప్తున్నాడు. భూమాతనే స్వయంగా బ్రహ్మతో చెప్పిందట ఈ మాటలు. అందుకని బలిచక్రవర్తి ఏ విధంగా అంటే యుద్ధంలో వెనుదిరగకుండా వీర మరణం పొందడము, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము. యుద్ధం చేయడం అనేది రాజులు, వీరమరణం పొందడము అంటే మరణము యుద్ధంలో సంభవించినప్పుడు దాన్ని వీరమరణము అంటారు. అయితే ఈ విధంగా యుద్ధంలో మరణం పొందడము రాజులకు చాలా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది అని, అలాగే మాటకు కట్టుబడి ఉండటం కూడా సేమ్ అలాంటి ఒక అర్థం ఇచ్చే కీర్తే అని చెప్తున్నారు. మానధనులైన వాళ్లకు అంటే ఈ మాటలో చాలా అర్థం ఉంది. మానమే ధనముగా గల వాళ్లకు అంటే మనము డబ్బులు సంపాదించడము ఇది ధనము అనుకుంటాం, కానీ ఇక్కడ మానము అంటే తన యొక్క ఆత్మస్థైర్యం. మానము అంటే అర్థము, కామము, మోక్షము. ఈ విధంగా మానమే ధనులైన వాళ్లకు అంటే అదే ధనంగా భావించే వాళ్లకు మేలైన మార్గము అని చెప్తున్నాడు ఇక్కడ బలి చక్రవర్తి శుక్రాచార్యునితో తిరిగి వాదిస్తున్నాడు. అర్థమైందా చిల్డ్రన్? బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరము నుండి తిరుగంక జచ్చు కంటే బలికిం బొంకక నిజమున బరంగు కంటే మానధనులకు భద్రంబు మరియుంగలదే. ధాత్రిని హాలికునకును క్షేత్రము బీజమున్ నొకటం జేకూరు భంగిం చిత్రముగా దాత కివియుం బాత్రము సమకూరు నట్టి భాగ్యము గలదే. ఇది మొదటి పార్ట్. ఇక్కడి వరకు కంప్లీట్ అయింది చిల్డ్రన్. దీని యొక్క భావం చూద్దాం ఇప్పుడు. 3-4 పద్యాల యొక్క భావము చూద్దాము. రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకటం అరుదు. అట్లే దాతకు తగినంత ధనము, దానిని గ్రహించటానికి ఉత్తముడైన వ్యక్తి దొరికే అదృష్టం అరుదే కదా. అంటే ఇక్కడ రైతులు అంటే మనకు వ్యవసాయదారులు అని అర్థం. మంచి నేల, మంచి విత్తనాలు దొరకడం అరుదు అంటుంది. అరుదు అంటే అంత ఈజీగా దొరకవు అన్నమాట. చాలా
వెతికితే కానీ దొరకవు. మంచి నేల అంటే మంచి భూమి, మంచి విత్తనాలు ఎవరికైతే రైతులకు దొరుకుతాయో వాళ్ళు చాలా మంచి పంటను పండిస్తారు, ఎక్కువ లాభాన్ని గడిస్తారు అని అర్థం. అట్లాగే అదే రకమైన సమానమైన అర్థము ఇక్కడ దాతకు తగినంత ధనము అంటే దానం ఇచ్చేవాడినే దాత అంటారు. దాతకు తగినంత ధనము, దానిని గ్రహించడానికి ఉత్తముడైన వ్యక్తి దొరికే అదృష్టం అరుదే కదా. ధనము ఉండడము ప్లస్ దానిని గ్రహించడానికి ఉత్తమమైన వ్యక్తి అంటే ఎవరికి పడితే వాళ్లకు దానం ఇవ్వడము సరి అయిన దానం కాదు అని బలిచక్రవర్తి యొక్క అభిప్రాయము. దానికి కరెక్ట్ అయిన వ్యక్తి దొరకడము అదృష్టంగా భావిస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, దానశీలము పాఠము 10వ తరగతిలో మొట్టమొదటి పాఠము. ఇప్పుడు మొదటి భాగము పూర్తయింది. ఇలా నేను చెప్పడము మీకు కనుక నచ్చినట్లయితే, మీకు వినడానికి చాలా అర్థమైంది అని అనిపిస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు రెండవ భాగం కూడా అతి తొందరలో వస్తుంది. నా ఛానల్ని చూసినందుకు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ కూడా అడగాలన్నా కూడా మీరు కమెంట్ బాక్స్లో తెలియజేయవచ్చు. నేను దానికి నాకు ఉన్న జ్ఞానంతో నేను సరైన సమాధానాలు చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.